హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఇచ్చినటువంటి ప్రసంగం చాలా అద్భుతం అని చెప్పాలి. ఆయన ఎప్పుడూ కూడా మంచి వక్త, అందరినీ కూడా అంటే ఆకట్టుకునేటువంటి ప్రసంగం చేస్తూ ఉంటారు. అయితే నిన్న ఆయన జర్నీకి సంబంధించి ఇప్పటిదాకా చేసినటువంటి జర్నీ కావచ్చు, ఇక ముందు జరగబోయేటువంటి జర్నీ గురించి చాలా అద్భుతంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు అని అడుగుదాం. నమస్తే. నమస్తే హరీష్. నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నేను ఇక్కడికి రావటానికి అనర్హుణ్ణేమో అని నేను 1-2 సార్లు అనుకుంటాను. అలాగే నేను కూడా ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే నన్ను కూడా తీసి పక్కన పడేయండి అని చెప్తూ చాలా విషయాల గురించి మాట్లాడాను. అది కూడా 15 ఏళ్ల క్రితం నేను ఒక మాట మాట్లాడా, అది అప్పుడు కరెక్ట్, ఇప్పుడు అది రాంగ్. అంటే మనం ఎప్పటికప్పుడు డెసిషన్స్ని మార్చుకోవాలి, గోల్ ఉండాలి, దాన్ని రీచ్ అవ్వటం కోసం అప్పటికప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పింది. అంటే అద్భుతమైన సమాధానం విమర్శకులకు చెప్పారని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా సందర్భాల్లో ఆ రోజు చెగోవీరా అన్నాడు, ఇప్పుడేమో సనాతని అంటున్నాడు అని చాలామంది మాట్లాడారు. మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. ఆయన భావజాలాన్ని మనము బహుశా కిరణ్ టీవీ చాలా ప్రస్ఫుటంగా ఆయన భావజాలాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి క్షణం మంచి చెడు రూపంలో మనం చెప్తూ ఉంటాం. వాస్తవానికి ఆయన భావజాలానికి అనుగుణంగా ఆయన క్యాడర్ కూడా నడుచుకోకపోతే హెచ్చరించేది మనమే. ఆయన భావజాలం ఏంటి? మహిళలను గౌరవించాలి. కానీ రైల్వే కోడూరులో జరిగిన సంఘటన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని మనం విమర్శిస్తూ కథనం చేశాం. చాలామందికి ఏదైనా అనుమానాలు, అపోహలు ఉంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఫాలో అయితే తప్పేది ఒప్పేదని మీకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అది కాదు. తనను విమర్శించినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నన్ను విమర్శిస్తే మీరు తిరిగి కౌంటర్ ఇవ్వక్కర్లా. మీరేం చేయాలి? గతంలో మీరు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే 3 పెళ్ళిళ్ళ సంగతి సరే బాబు, 3 రాజధానుల సంగతి ఏంటని అడగండి. ప్రతిదీ జాబుల గురించి అడగండి, జాబ్ క్యాలెండర్ ఏమైందని అడగండి. ఇలాగ ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మీద పడి కొట్టమని చెప్పలా, తిట్టమని చెప్పలా, బూతులు మాట్లాడమని చెప్పలా, సభ్యత సంస్కారంతో వ్యవహరించమని చెప్పారు. ఆ సభ్యత సంస్కారం లేని వ్యక్తులు కూడా జనసేన పార్టీలో ఉన్నారంటే అక్కడక్కడ ఉన్నారు. సో ఇవాళ తాతంశెట్టి నాగేంద్ర అలా అంటున్నానని మీరు వేర్లు అనుకోకండి. అంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారి భావజాలను అతను ఫాలో అవ్వట్లా. పవన్ కళ్యాణ్ గారి భావజాలను అతను ఫాలో అవ్వట్లా. ఏదో గుడ్డిగా నమ్మేస్తున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారా? ఇప్పుడు ఒక మహిళని రోడ్డు మీద పడేసి కొట్టావు, తిట్టింది, బూతు తిట్టింది అనుకుందాం, రోడ్డు మీద పడేసి కొడతావా? పోలీసులు వ్యవస్థ లేవా? సో అవన్నీ ఉన్నాయి, కానీ అది తప్పది. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తెలిస్తే బాధపడతారు. బహుశా ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇల్లు ఉండొచ్చు, అందుకే ఆయన. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశానికి కావలసిన వ్యక్తి. ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు ఒక పుస్తకం వచ్చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పుస్తకాలు, పవన్ కళ్యాణ్ గారి ప్రతి ప్రసంగం ఆకట్టుకునేలా కాదు, ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఇవాళ మనం చాలామంది నాయకుల ప్రసంగాలు ఆకట్టుకునేలాగా ఉంటాయి. వెంకయ్యనాయుడు గారు మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు, అలా అలరించేస్తారు అంతే. అలాగే కేసీఆర్ గారు మాట్లాడతారు, అద్భుతంగా ఉంటాయి, అలరించేస్తారు, ఆకట్టుకుంటాయి. అలాగే మీరు అన్నట్టు వాజ్పేయి గారు మాట్లాడతారు, అద్భుతమైన వక్త, ప్రసంగం చేస్తే అలా మనం మైమరిచిపోయి చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. వీళ్ళందరూ మంచి వక్తలు, పవన్ కళ్యాణ్ గారు మంచి వక్త కాదు, ఆలోచింపజేసే వక్త. మీరు ఆయన మాట్లాడే ప్రతి ప్రసంగం నేను ప్రతిసారి తరచూ అనుకుంటుంటా, ఆయన మాట్లాడే ప్రతి ప్రసంగాన్ని నేను డాక్యుమెంటేషన్ చేయాలనుకుంటుంటా. డెఫినెట్గా ఆ పని ఈరోజు కాకపోతే రేపు కిరణ్ టీవీ న్యూస్ చేస్తుంది. ఆయన మాట్లాడే ప్రతి ప్రసంగం డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు ఆయన చెప్పే మాటలు అసలుకి సమాజాన్ని, సంఘ సంస్కర్త అండి ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘ సంస్కర్త. చాలామంది వచ్చారు సంఘ సంస్కర్తలు ఆ రోజుల్లో. సో మూఢనమ్మకాలను, ఆచారాలను తొలగించి అందరిని, సమాజాన్ని ఉద్ధరించేందుకు. కానీ ఆ తరుణం అయిపోయింది, అంతా బాగా అయిపోయింది, సోషల్ మీడియా యోగం వచ్చింది. ఇవాళ మరొక సంఘ సంస్కర్త రావాలి. ఆ సంఘ సంస్కర్త పవన్ కళ్యాణ్. ఇది మనం గుర్తించాలి. ఆ పిల్లలకి, జంజీ యువతకి, ఇవాళ జంజీ యువతని చాలా విపరీతమైన శక్తి ఉంటుంది. మీకు అణుబాంబులు తయారు చేస్తారు కదా, అణుశక్తిని ఎట్లా వాడతారంటే, అణుశక్తిని మీరు వినాశనానికి వాడచ్చు, అట్ ద సేమ్ టైం అణుశక్తిని మీరు సరిగ్గా పైప్ లైన్లో పెడితే
దాన్ని అద్భుతంగా పవర్ ఉత్పత్తికి వాడచ్చు. అణుశక్తితో పవర్ ఉత్పత్తి చేస్తారు. తక్కువ శ్రమతోటి ఎక్కువ శక్తిని, అంటే అంత విస్ఫోటనం చేయగలుగుతుంది. మంచికి వాడతావా చెడుకు వాడతావా నీ చేతిలో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కూడా అవే చెప్తారు. జంజీ యువతను మంచికి వాడతామా చెడుకు వాడతామా? మంచికి వాడాలి. ఆ మంచికి వాడడంలో బహుశా దేశంలో, అంటే ఇక్కడ చూడండి మీరు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటాం కదా, బహుశా ఆయనకు అదొక మంచి బిరుదు. ఆయన విజనరీ లీడర్, ముందు విజన్ చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు విజనరీ లీడర్, ఆయన కూడా విజనరీ లీడర్. ఎట్లా అంటే ఈయనేమో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈయన చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థను తయారు చేస్తున్నారు, వ్యక్తుల్ని తయారు చేస్తున్నారు, సమాజాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా భవిష్యత్తు సమాజాన్ని నిర్మించే ఒక బిల్డర్. ఆయన సంఘ సంస్కర్త, సంఘాన్ని బిల్డ్ చేస్తున్నాడు. ఆయన మంచి సంఘాన్ని బిల్డ్ చేస్తున్నాడు. ఇవాళ అదే కనుక అదే మీరు అలాంటి సమావేశానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పీచ్ ఇస్తారు మీరు ఆలోచించారు. చిన్నపిల్లల దగ్గరికి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడారు? పెళ్ళాలు, కార్లు, ఇవే కదా ఆయన మాట్లాడారు. సో కాబట్టి ఇవాళ మనం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం గురించి మనం ప్రౌడ్గా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన ప్రసంగం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచింపజేసేదిగా చేశారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రసంగం చేస్తే దాని మీద అనేక ట్రోల్స్ వస్తాయి. సో కాబట్టి ఒక లీడర్ని మీరు ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఇవాళ జంజీకి కూడా ఆయన చెప్పే మాటలు ఏం చెప్తున్నారు? మీరు రాజకీయాల గురించి ఆలోచించండి, రాజకీయాల్లోకి మీరు రమ్మని నేను అంటల్లా, వచ్చేవాళ్ళు వస్తారు రండి, కానీ రాజకీయాల గురించి మాత్రం ఆలోచించండి. రాజకీయం రొచ్చు, నేను చూడను, వేస్ట్. మీరు ఇన్స్టాగ్రాముల్లో కాదు, వీటిల్లో కాదు, రాజకీయం గురించి ఆలోచించండి. మీరు ఎన్నుకునే నేత భారతదేశ భవితవ్యాన్ని మీరే నిర్దేశించాలంటే నిర్దేశించడానికి అలాంటి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పారు ఆయన. సో మీరు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పకండి, రాజకీయాలకు దగ్గరగా ఉండండి. పార్టిసిపేట్ చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఓటు అనే ఆయుధంతో మీరు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా మీరు నిలదీయండి అన్నారు. ఇంతకుముందు మనం కూడా చేసింది అదే. కొంతమంది ఎవరు నొచ్చుకున్నా నాకు అభ్యంతరం లే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మనం అదే చేస్తాం. మనము ఆయన భావజాలాన్ని పర్ఫెక్ట్గా ప్రతిఫలించేది ఎవరైనా ఉందంటే అది కిరణ్ టీవీ న్యూస్. సో ఇవాళ ఎవరైతే అలా చేశారో ఇది కరెక్ట్ కాదని చెప్పాం. కొంతమంది నొచ్చుకోవచ్చు, పార్టీలో కొంతమందికి ఇబ్బంది కలగచ్చు, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి భావజాలం అది. తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని నిలదీయమన్నారు. ఒక నాయకుడు, ఆఫ్టర్ ఆల్ ఒక నాయకుడు అంటే ఒక నియోజకవర్గానికి పరిమిత నాయకుడు తప్పుని మనం ఎత్తి చూపాం. కాబట్టి ఇదొక, అంటే ఎవరైనా ఇంకా కిరణ్ టీవీ న్యూస్ ఎందుకు ఇలా చేసిందంటే పవన్ కళ్యాణ్ బాటలో చేసిందని చెప్పడానికి చెప్తున్నా. సో ఇవాళ జంజీ కిడ్స్ని, ఆయన జంజీ యువతని హైదరాబాద్లో ఒక సమావేశం, దేశంలో ఎవరైనా జంజీ యూత్ తోటి సమావేశాలు నిర్వహించారు? ఎవరు అందుకే నేను అంటున్నాను, భవిష్యత్తు సంఘ సంస్కర్త, ఒక సోషల్ బిల్డర్ అయినా, సమాజాన్ని నిర్మించే ఒక బిల్డర్ అయినా అని చెప్తున్నాను నేను. సో భవిష్యత్తులో ఎలా ఉండాలి సమాజం, సో ఈ జంజీ యువతే కదా రేపు నిర్దేశిస్తారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత యువశక్తి కలిగిన దేశం భారతదేశం. దాన్ని మనం ఆ అణుశక్తి లాంటి వాళ్ళ శక్తిని మనము ఎలా ఉపయోగించుకుంటాం, మంచి దారిలో మనం పెట్టామనుకోండి, భారతదేశం సూపర్ పవర్ అవుతుంది, ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది. అమెరికాకు లేదు, చైనాకు లేదు, రష్యాకు లేదు, జర్మనీకి లేదు, జపాన్కి లేదు. మనకున్నంత జంజీ యూత్ పవర్ కానీ, అంటే ఒక యువత పవర్ మనకున్నంత ఎవరికి లేదు. ఇలాంటి పవర్ని ఎట్లా మనం కరెక్ట్ జడ్జ్ చేస్తారండి ఆయన. రాజకీయాల కోసం ఆలోచించడు ఆయన, భవిష్యత్తు సమాజ నిర్మాణం ఎట్లా చేయాలో ఆలోచిస్తాడు. అందుకే కేవలం మనం ఎంతసేపటికి లోకల్లో కొట్టుకుంటా ఉంటాం కాదు, ఆయన జాతీయ స్థాయిలో ఆలోచిస్తాడు. ఇవాళ ముఖ్యమంత్రి పదవి గురించి మనం ఆలోచిస్తాం, కానీ ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి పదవి కాదు, భారత నిర్మాణం జరగాలి అని ఆయన కోరుకుంటాడు. రిపేర్ చేస్తాడు, మళ్ళీ కొత్త భారత జాతిని నిర్మించాలని చేస్తాడు. చాలా గొప్ప ప్రసంగం. ఆయన ఎప్పుడు ప్రతిసారి ఇన్స్పైర్ చేస్తుంటాడు ఒక మనలాంటి జర్నలిస్టులు కూడా ఒక ఇన్స్పైర్ చేస్తూ ఆయన మాట్లాడుతుంటారు చూసావా, అవి నాకు భలే అనిపిస్తుంది. సో గొప్ప ఆయన చెప్తూ ఉంటాడు, నాకు పెద్ద మాట్లాడడం రాదంటాడు, కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట ఆలోచింపజేసేది. గ్రేట్ వర్డ్స్ పవన్ కళ్యాణ్ గారిని నుంచి నిన్న. అది విన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆలోచించి మీరు ఎన్నికల్లో మీరు చూస్తే ఒక మంచి నాయకుడు, ఆయన ఎన్నుకోమని ఎప్పుడు చెప్పడు ఆయన. ఏ రోజు నన్ను ఎన్నుకోండి నేనే మంచి, నాకు ఒక్క అవకాశం ఏంటి, ఏ రోజు చెప్పడు ఆయన. ఆయన చెప్పేది ఏంటంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి, నేను మంచి అనిపిస్తే నన్ను ఎన్నుకోండి, నేను మంచి కాదనిపిస్తే ఇంకెవరు నాకంటే బెటర్ ఆప్షన్ తీసుకోండి అంటారు.
ఉన్నోళ్ళలో చూడండి ఎవరు better అని చూడండి. చెప్తారు. అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ఆలోచించండి, ఒక మంచి మీరు ఎన్టీఆర్ని ప్రేమించండి, ప్రభాస్ని సినిమాలు చూడండి, మహేష్ బాబు ఫ్యాన్గా ఉండండి, పర్వాలేదు. కానీ పరిస్థితిని బట్టి కానీ రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి నేతను ఎన్నుకోండి. ఒక సినిమాకి అభిమానిగా మీరు 500 రూపాయలు టికెట్లు పెట్టి మీరు వెళ్తున్నప్పుడే మీరు ఎన్ని ఆలోచిస్తారు, కానీ ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మీరు ఇంకా ఎన్ని ఆలోచించాలి. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. కాబట్టి నిన్నటి స్పీచ్ స్పెల్ బౌండ్. ఎవరైనా బహుశా నేను అనుకుంటాను మేధావులుగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎవరు ఇలాంటి స్పీచెస్ ఇవ్వలేదు హరీష్. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు, ఫస్ట్ థింగ్. రెండవది ఆయన ఎట్లా ఉండాలో, ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే ఒక గమ్యం చేరాలన్నప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలా మౌల్డ్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట. నీళ్ళ లాంటి వ్యక్తి, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు, ఎక్కడికి ఎట్లా వెళ్తే అట్లా వెళ్తాడు. అంటే ఆయన చెప్పాడు ఇవాళ చాలామంది విమర్శకులకు సమాధానం చెప్పాడు. ఎస్ ఆ రోజు చెగువీర అన్నారు ఇవ్వాలంటే, ఎస్ ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు అన్న, ఇవాళ పరిస్థితులు ఇవ్వాలన్నా. ఆయనకి ఏంటంటే అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే భారత జాతిని కొత్తగా నిర్మించాలనేది ఆయన టార్గెట్ కదా. ఆ టార్గెట్ కోసం ఇవాళ మనం ఆవేశపడిపోయి పట్టలు చించేసుకుంటే వేస్ట్, కుదరదు. దానికి బుర్రతో కొట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా రాజకీయం తెలియదు, ఆయన్ని వాడుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టాడు, ఇలాంటి మాటలు ఎవరైనా అంటే గనక వాళ్ళు అజ్ఞానులు. పవన్ కళ్యాణ్కి తెలిసినంత రాజకీయ పరిణతి, రాజకీయ జ్ఞానం మరెవరికి తెలియదు. చాలా చదివాడండి ఆయన పాత లెనిన్, మార్క్స్ ఇలాంటి వాళ్ళ సిద్ధాంతాల దగ్గర నుంచి ఇవాళ సనాతన ఇవాల్టి వరకు కూడా ఆయన చదివాడు, విపరీతంగా చదువుతాడు, అవపోసన పట్టాడు, సమాజాన్ని చదివాడు. ఆయన చదివింది ఇంటర్మీడియట్ అని కొంతమంది జడశ్రవణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటాడు. ఆయన ఇంటర్మీడియట్ కూడా చదవలేదు అని మాట్లాడుతుంటాడు. సమాజాన్ని చదివాడయ్యా, నీకంటే నీలాంటి వాళ్ళు దేనికి పనికొస్తారు? సమాజాన్ని చదివాడు ఆయన. సో అలా సమాజాన్ని చదివి ఇవాళ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. మొన్న కాకినాడకి వెళ్ళాడు, డాక్టర్లు వైద్య కళాశాలకి వెళ్ళాడు. ఇంత పెద్ద డాక్టర్లు ఉన్నారు, నేను ఇందులో ఫిట్టా అన్నాడు. మాట్లాడిన తర్వాత స్పెల్ బౌండ్. డాక్టర్లందరూ ఎంత బాగా మాట్లాడారన్నారు. ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాడు, నేను మీలో ఫిట్టా అన్నాడు, స్పెల్ బౌండ్. మొన్న మీరు చూడండి యుఎస్ వెళ్ళినప్పుడు మాట్లాడాడు. అలాగే మీరు షార్కి వెళ్ళాడు, శ్రీహరికోటకి వెళ్ళాడు, మీరంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీ ముందు నేను ఫిట్టా అన్నాడు. కొడితే దిమ్మ తిరిగిపోయింది. అసలు వాళ్ళందరూ స్పెల్ బౌండ్. అంటే వాళ్ళందరికీ ఏం చెప్పాడు, మీరే నిజమైన హీరోలు, నేను కాదు హీరో, మీరు హీరోలు అని చెప్పాడు. ఆ తర్వాత రాయలసీమలో ఒక సమావేశానికి వెళ్ళారు, పిల్లలతో మాట్లాడడానికి వెళ్ళారు, నేను కాదు హీరో అన్నాడు, మీ తల్లిదండ్రులు హీరో అన్నారు. ఇదిగో ఆ నల్ల బ్యాగ్ తగిలించుకొని చూసారా మీ పీఈటీ టీచరు, ఆమె మీ నిజమైన హీరో అన్నాడు. వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోండి, వాళ్ళని మీరు స్ఫూర్తిగా తీసుకోండి, వాళ్ళని చూసి ఎదగండి అని చెప్పారు. ఎంతమంది హీరోలు చెప్తారు, ఎంతమంది నాయకులు చెప్తారు ఈ మాటలు? అంటే ఆయన కింది స్థాయికి వెళ్ళిపోయి తనను తాను తగ్గించుకొని ఆయన చెప్పే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళని అలా కట్టిపడేస్తాయని చెప్పాలి. సో ఆలోచింపజేసే ప్రసంగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ తరం రుణపడి ఉంటుంది డెఫినెట్గా. ఇన్స్పైరింగ్ అంటే రేపు పొద్దున్న లీడర్స్ని ఆయన మాటలతో, ఆయన ఇచ్చేటువంటి సలహాలతో, ఈవెన్ అలాంటి దాంట్లో కనీసం ఒక 100 మందిలో 10 మంది తయారైనా అసలు ఇంకా అందులో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్.